హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇన్‌షార్ట్‌లో సబ్‌టైటిల్స్, తెలుగు సబ్‌టైటిల్స్ లేదా వేరే ఏ లాంగ్వేజ్ సబ్‌టైటిల్స్ అయినా కూడా ఎలా యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో, ఇది మనం ఎడిటింగ్‌లో చేసే వర్క్ అనమాట. అసలు యాక్చువల్‌గా చెప్పాలి అంటే యూట్యూబే ఇస్తుంది మనకి. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నాం అనుకోండి వీడియోలో, అది ఆటోమేటిక్‌గా తెలుగులోకి వస్తుంది. అది ఎవరికొస్తుంది? సీసీ అని క్లిక్ చేసుకున్న వాళ్ళకొస్తుంది. అంటే క్యాప్షన్స్ ఆన్ చేసుకున్న వాళ్ళకి తెలుగులో వస్తుందన్నమాట. బట్ ఆన్ చెయ్యని వాళ్ళు చూసేటప్పుడు మనకి క్యాప్షన్స్ అనేది హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు అందరు ఆడియన్స్‌కి తెలీదు కదా! ఆ సీసీ అనేది ఆన్ చేసుకుంటే వస్తది అని చెప్పేసి. ఎక్కువ మంది తెలియని వాళ్ళే ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా మన వీడియో చూసినప్పుడైతే ఇదైతే హెల్ప్ అవుతుందన్నమాట. అసలు వీడియో తెలుగులోనే ఉంటది కదా! ఇంకా తెలుగులో సబ్‌టైటిల్స్ ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ తెలుగే కాదు, చాలా లాంగ్వేజెస్‌లో మనమైతే ట్రాన్స్‌లేట్ అయితే చేసుకోవచ్చనమాట. సో, అంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నాం కదా! సో, ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా సరే మీ వీడియో చూసే విధంగా ఆటో డబ్బింగ్ అనేది డబ్బింగ్ రూపంలో ఎట్లాగో ఉంటది. బట్ ఏంటంటే ఇక్కడ ఆటో డబ్ అనే ఆప్షన్ యూజ్ చేయడం వల్ల మనకి ఆటో డబ్బింగ్ వల్ల అది ఆఫ్ చేసుకోవడం తెలియక వ్యూస్ రావట్లేదు ఎక్కువ మందికి. సో, అట్లాంటప్పుడు ఇదైతే హెల్ప్ అవుతదనమాట. సో, మీకు ఏ లాంగ్వేజ్‌లో కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో అయితే మీరు సబ్‌టైటిల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో, నేను క్లియర్‌గా మనకు ఆ లాంగ్వేజ్ రావాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే ఏమన్నా మిస్టేక్స్ రావచ్చు, చిన్న చిన్న మిస్టేక్స్ మనకు తెలియని లాంగ్వేజ్ అయితే గనక. సో, అంతే తప్ప వేరేగా ప్రాబ్లమ్ అయితే ఏముండదు. సో, నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇది మనకు మామూలుగా ఏఐ ద్వారా యూట్యూబే ఇస్తుంది. కానీ నేను చెప్పినట్లు సీసీ పెట్టని వాళ్ళకి చూస్తే గనక అప్పుడు ఇదైతే హెల్ప్ అవుతదనమాట. సో, ఇది మీకు చూపియడానికి నేను ఒక వీడియో అయితే చేశాను. అండ్ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. జస్ట్ 2 మినిట్స్ పని అంతే. 2 మినిట్స్‌లో 2 మినిట్స్ కూడా పట్టదు. ఇంకా ఫాస్ట్‌గా కూడా, అంటే వీడియో లెంత్‌ని బట్టి ఉంటదది. సో, వీడియో లెంత్ చిన్నదైతే ఫాస్ట్‌గా అయిపోతది. లేదంటే కొంచెం టైం పడుతుంది. సో, నేను ఇప్పుడైతే మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. అండ్ ఇంకోటి ఇక్కడ కంపల్సరీ ఇన్‌షార్ట్ మీకు ప్రో వెర్షన్ అయితే ఉండాలనమాట. అంటే పేమెంట్ తీసుకోవాలి. కంపల్సరీ ప్రో వెర్షన్‌లోనే మనకి ఇదైతే ఉంటదనమాట. ఫ్రీ వెర్షన్‌లో అయితే లేదు. యాక్చువల్‌గా ఫ్రీ వెర్షన్‌లో మనకి యాడ్స్ రాకుండా అదైతే చేసుకోవచ్చు కానీ, బట్ దీనికి మాత్రం కంపల్సరీ పే చేయాలి. సో, పేమెంట్ చేస్తేనే వస్తదనమాట. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఇన్‌షార్ట్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో ఉంటది కదా! వీడియో క్లిక్ చేసి జస్ట్ న్యూ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఏ వీడియో అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని ఇక్కడ తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఒకసారి మీకు ఇది ప్లే చేసి వినిపిస్తాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇన్‌షార్ట్‌లో తెలుగు సబ్‌టైటిల్స్ ఎలా యాడ్, సో, ఇది వీడియో అనమాట. సో, ఇప్పుడు నేను మీకు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా! టెక్స్ట్ క్లిక్ చేసి జస్ట్ క్యాప్షన్స్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఆడియో సోర్స్ వీడియో అనేది సెలెక్ట్ చేసి ఉండాలి. ఆ తర్వాత ఆటో డిటెక్ట్ అని ఉంది. అంటే ఆటో డిటెక్ట్ చేసుకుని అదే ఇస్తుందన్నమాట. సో, మనకు అట్లా కాకుండా, సో, తెలుగు అని చెప్పి సెలెక్ట్ చేసి టిక్ పెట్టారనుకోండి. టిక్ పెట్టిన తర్వాత మీకు ఎలా కావాలనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మోడల్ చూపిస్తుంది చూడండి పైన. అలాగే క్లాసిక్ అంటే ఇట్లా వస్తుంది. అలాగే ఎల్లో పైన ఇట్లా బ్లాక్ రావాలంటే ఇట్లా, అలాగే ఇట్లా. సో, ఇవన్నీ కూడా మీరు ముందే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టామనుకోండి, ఇక్కడైతే ఫాంట్ అది చేంజ్ చేయడానికి అయితే కుదరదు. ఫాంట్ కావాలంటే మనం తర్వాత చేంజ్ చేసుకోవచ్చు ఒక్కొక్క టెక్స్ట్కి. సో, నేనేం చేశానంటే తెలుగు సబ్‌టైటిల్ కావాలని పెట్టాను. సో, వీటిల్లో మీకు ఏది కావాలంటే అదైతే సెలెక్ట్ చేసుకొని జస్ట్ స్టార్ట్ క్లిక్ చేయండి. ఇలా స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సీసీ అని చెప్పి కదులుతుంది కదా! సో, అది మొత్తం పూర్తయిన తర్వాత మీకు సబ్‌టైటిల్స్ అనేది వస్తదనమాట. సో, చాలా మంచి ఫీచర్ యాక్చువల్‌గా ఇది. ఇది ఫస్ట్ ఇన్‌షార్ట్‌లోనే వచ్చిందనే అనుకోవాలి. నేనైతే చూసింది ఫస్ట్ ఇన్‌షార్ట్‌లోనే. ఇంకా వేరే యాప్స్ అయితే ఇంకేం చూడలేదు. సో, వచ్చింది చూడండి, ఆటో క్యాప్షన్స్ జనరేటెడ్ అని చెప్పి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇన్‌షార్ట్‌లో సబ్‌టైటిల్స్ ఎలా యాడ్ చేయాలి అన్నది, ఇది చాలా ఈజీగా ఇలా సెలెక్ట్ చేసి, ఇలా ఎడిట్ చేసి, సో, ఎడిట్‌లో ఇక్కడ ఫాంట్ ఉంది కదా! సో, మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్, ఏ ఫాంట్ బాగా కనిపిస్తుంది అనిపిస్తే మీరు ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ ఇది ఏమైనా మార్చాలన్నా కూడా, అంటే ఈ స్టైల్ మళ్ళీ ఏమన్నా మార్చాలి, అది నచ్చలేదు మీకు అనుకోండి, మళ్ళీ కూడా అది కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇలా క్లాసిక్ అయితే. అండ్ ఈ సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఒకవేళ అది అది చూపించిన సైజ్ కాకుండా ఇంకొంచెం మీకు సైజ్ పెద్దగా కావాలి అన్నా కూడా ఇలా అయితే పెంచుకోవచ్చు అనమాట. అండ్ వీటికి మీరు యానిమేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, ఈ యానిమేషన్ బటన్ క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ ఎట్లా కావాలి ఇట్లా. సో, ఇక్కడ మీకు చూపిస్తాయి చూడండి, అన్ని ఫార్మాట్స్ చూపిస్తుంది. సో, మీకు ఎట్లా కావాలంటే ఎట్లా. అండ్ ఈ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా. మీకు ఫాస్ట్గా వచ్చేయాలంటే ఇది పెట్టుకోండి, స్లోగా రావాలి అంటే ఈ టైంని బట్టి అది స్లోగా ఫాస్ట్గా రావడం అనేది ఉంటుందన్నమాట. సో, మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ అయితే ఇట్లయితే సెలెక్ట్ చేయొచ్చు యానిమేషన్. సో, ఇదొకటి. అండ్ తెలుగు చూపించాను కదా,
ఇప్పుడు మీకు ఇంగ్లీష్ ఎట్లా వస్తుందో చూపిస్తాను. సేమ్ ఇదే వీడియోకి మళ్ళీ యాడ్ చేసి చూపిస్తాను. సేమ్ మనం ఏది మాట్లాడుతున్నామో అదే వస్తుంది. మళ్ళీ టెక్స్ట్కి వెళ్ళి క్యాప్షన్స్కి వెళ్ళి ఇక్కడ ఆటో డిటెక్ట్లోకి వెళ్ళి ఇంగ్లీష్ పెట్టారనుకోండి. సో ఇంగ్లీష్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిక్ పెడదాము. జస్ట్ స్టార్ట్ పెడుతున్నాను, ఇక్కడ వచ్చేసింది చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇన్షార్ట్లో తెలుగు సబ్ టైటిల్స్ ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, అట్లా ఇంగ్లీష్లో ఈజీగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇంకో లాంగ్వేజ్ ట్రై చేసి చూద్దాము. ఒక్కసారి మళ్ళీ తీసేసి దీన్ని మళ్ళీ యాడ్ చేసి వేరే అసలు మనకు తెలియని లాంగ్వేజ్ చూద్దాము. సో ఇక్కడ క్యాప్షన్స్ ఉంది కదా, ఆటో డిటెక్ట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ అని పెడదాము. ఏమవుద్దో చూద్దాము. క్లాసిక్ జస్ట్ స్టార్ట్. సో సబ్ టైటిల్స్ క్రియేట్ అవుతుంది, క్యాప్షన్స్ చూద్దాం ఎట్లా వస్తుందో. సో ఇట్లా మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సబ్ టైటిల్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ ఏం పెట్టుకోలేములేండి. మీకు ఒకవేళ ఎక్కువ మందికి రీచ్ అయితే బాగుంటుంది, సబ్ టైటిల్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు. అది ఎవరైనా చూడవచ్చు కాబట్టి సో మీరు ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక రకంగా చెప్పాలి అంటే చాలా మంచి అప్డేట్ అనమాట ఇది మాత్రం. ఎవరికైనా కావాలి అంటే ఇదైతే యూజ్ చేసుకోవచ్చు.